హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఏ సుజ్జి కాఫీ తీసుకురా. హాల్లో భర్త విజయ్ పెద్దగా వేసిన కేక వంటింట్లో పని చేస్తున్న సుజాతకి వినపడింది. చేస్తున్న పనిని ఆపి గబగబా కాఫీ చేసి తీసుకువెళ్ళి ఆయనకిచ్చి వచ్చింది. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి భర్తను పిలిచింది. వస్తున్నా అంటూ హడావిడిగా వచ్చి కూర్చోగానే ఆయనకు పెట్టి తను కూర్చుంది. కాసేపటి తర్వాత విజయ్ ఆఫీస్కు వెళ్ళగానే తను వంటింట్లోకి వచ్చి వంట పని గావించి కాసేపు విశ్రాంతిగా కూర్చుంది సుజాత. క్రితం రోజున అత్తగారి తిథి. ఆ హడావిడి, వచ్చిన బంధువులకు తానే స్వయంగా వండిపెట్టి భోజనాలతో సాయంత్రం వాళ్ళందరూ వెళ్ళేదాకా క్షణం తీరిక లేకుండా అయింది సుజాతకి. ఒళ్ళంతా బాగా అలసటగా ఉండి కాసేపు టీవీ చూద్దామని అది ఆన్ చేయగానే గుర్తుకొస్తున్నాయి పాట వస్తోంది. ఆ పాట అంటే చాలా ఇష్టంగా చూస్తున్న సుజాత పాట అయిపోగానే టీవీ ఆఫ్ చేసింది. సుజాత మనసు అప్రయత్నంగా తన మదిలోని జ్ఞాపకాలు గుర్తుకొచ్చి గత స్మృతులలోకి పరుగుతీసింది. అవి తన పెళ్ళైన కొత్త రోజులు. అప్పుడు తనకు 16 సంవత్సరాల వయస్సు. కొత్త పెళ్లి కూతురైన తను భయంగా అత్తవారింట్లో అడుగుపెట్టింది. తనకు స్వతహాగా సిగ్గు, బిడియం ఎక్కువ. క్రితం రోజు తల్లిదండ్రులు వచ్చి దించి వెళ్ళగానే మనసులో ఎంతో దిగులనిపించింది. అప్పటిదాకా తను పుట్టి పెరిగిన ఇంట్లో అమ్మా నాన్నలతో వాళ్ళ ప్రేమానురాగాలతో హాయిగా గడిపింది. పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైన గాలి, చిన్న చిన్న సెలయేర్లు, ఆకుపచ్చని వరిచేలు, ఊరి మధ్యన శివ విష్ణు ఆలయాలు, హైస్కూళ్లు, బాల్య స్నేహితుల మధ్యన ఆటపాటలతో ఎంతో సంతోషంగా గడిపింది. 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అవ్వగానే తండ్రి ఈ సంబంధం చూడటం, జాతకాలు కలవడం, ఉమ్మడి కుటుంబం అందరి మధ్యన సంతోషంగా తన కూతురు సుఖపడుతుందని ఆశించి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి వారందరూ రావటం, వాళ్లకు తను నచ్చడం జరిగింది. ఆ మరుసటి నెలలోనే ఇరువైపులా పెద్దలు పెళ్లిలో ఇచ్చిపుచ్చుకోవడాలు, మర్యాదలు, లాంఛనాలు వగైరా మాట్లాడుకుని తాంబూలాలు పుచ్చుకున్నారు. తర్వాత 20 రోజులకు తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేసి అత్తవారింట కాపురానికి దించి వెళ్లడం జరిగింది. అత్తగారు, 2 బావగార్లు, తోడికోడన్లు, వాళ్ళకిద్దరేసి మగపిల్లలు ఉన్న ఉమ్మడి కుటుంబం కావడంతో నెమ్మదిగా ఆ ఇంటి వాతావరణం, పద్ధతులు, ఇంట్లోని మనుషులను అర్థం చేసుకొని ఆ ప్రకారం నడుచుకుంటూ ఉంది. తోడికోడన్లిద్దరూ అత్తగారికి మేనకోడన్లే కనుక ఆవిడ వాళ్ళను చాలా ప్రేమగా, ఆదరంగా చూసుకోవడాన్ని గ్రహించింది సుజాత. తనకి కూడా అలాంటి ఆదరణ లభిస్తుందని ఎంతగానో సంబరపడింది సుజాత. ఆ ఇంట అత్తగారి మాటకు ఎదురులేదు. అందరితో మంచిగా వినయ విధేయతలతో ఉంటూ ఇంట్లో ఎవ్వరేం చెప్పినా వాళ్లకు అనుకువగా పనిచేసేది సుజాత. స్వతహాగా మెత్తని స్వభావం, ఎదురు చెప్పే ధైర్యం లేనందున అది అలసుగా తీసుకొని అందరూ ఆమె చేత వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్లు. మా కోడలు చామన ఛాయ అయినా కోడలిగా చేసుకున్నాము అని కావాలని తన ముందే అందరికీ గొప్పగా చెప్పేది అత్తగారు. వింటున్న సుజాతకి చాలా బాధేసేది. చాలా చులకనగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ ప్రవర్తనకు చాలా బాధపడేది సుజాత. తన బాధని భర్తతో చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే అతను అర్థం చేసుకోకపోగా వాళ్ళనే వెనకేసుకొచ్చేవాడు. అతనికి తల్లి మాటే వేదం. ఆవిడ మాటను జవదాటడు. ఇది గ్రహించిన సుజాత తన బాధలన్నీ మనసులోనే దాచుకుంటూ ఓర్పుగా సంసారం చేస్తోంది. ఇలా ఉండగా కొన్నాళ్లకి సుజాత గర్భవతి అయింది. విషయం తెలిసి అందరూ సంతోషించారు. సుజాత తల్లిదండ్రులకు తెలిసి సంతోషంగా వచ్చి కూతుర్ని చూసి వెళ్లారు. రోజులు గడుస్తున్నాయి. 7వ నెలలో సీమంతం వేడుకలని చాలా ఘనంగా చేశారు సుజాత తల్లిదండ్రులు. అత్తవారింట్లో ఆనవాయితీ లేదట. కూతురిని పురిటికి పంపమని వాళ్ళు అడిగితే 9వ నెల వచ్చాక తీసుకువెళ్ళండి అని అత్తగారు ఆర్డరు. చేసేది లేక తల్లిదండ్రులు మిన్నకుండిపోయి వాళ్ళ ఊరెళ్లారు. గర్భవతి అయిన సుజాత పనిచేస్తే ఆమెకు కాన్పు సులభం అన్న వంకతో చాకిరీ చేయించుకునేవాళ్ళు. ఎప్పుడు 9వ నెల వస్తుందా, అమ్మ వద్దకు వెళ్ళి విశ్రాంతి తీసుకుందామా అని ఎదురు చూసేది సుజాత. 9వ నెల రానే వచ్చింది. సుజాత తల్లిదండ్రులు వచ్చి ఆమెను పుట్టినింటికి తీసుకువెళ్లారు. ఒక శుభముహూర్తాన చక్కటి ఆడపిల్లకు జన్మనిచ్చింది సుజాత. విషయాన్ని సంతోషంగా అత్తింటి వారికి కబురు చేసి చూడటానికి రమ్మన్నారు సుజాత తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టిందన్న సాకు చెప్పి భర్త విజయ్ కూడా చూడటానికి రాలేదు. వాళ్ళ ప్రవర్తనకు సుజాత వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. చివరకు 21 రోజున పాపకు దివ్య అని పేరు పెట్టి ఎలాగో బారసాల అయిందనిపించి సుజాతను, దివ్యను తీసుకువెళ్లారు విజయ్ వాళ్ళు.
ఇంకా అక్కడికి వెళ్ళినాక ముద్దులోలికే దివ్యను చూసైనా తను పరిస్థితి బావుంటుంది అనుకున్న సుజాత ఆశ నిరాశ అయ్యింది. దివ్య క్రమేణా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తోంది. తనకి 3వ సంవత్సరం నిండగానే అక్షరాభ్యాసం చేసి మంచి స్కూల్లో చేర్చారు. దివ్య చక్కగా చదువుతూ మంచి మార్కులతో పాస్ అవుతోంది. కాలం గడుస్తోంది. ఇంకో సంవత్సరం తర్వాత సుజాత గర్భం దాల్చగానే ఇంట్లో అందరూ సంతోషించారు. నెలలు నిండగానే సుజాతను పుట్టింటికి తీసుకువెళ్లారు వాళ్ళ తల్లిదండ్రులు. ఒక శుభముహూర్తాన సుజాత మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సుజాత తండ్రి వాళ్లకు చెప్పగానే అయ్యో ఈసారి ఆడపిల్లేనా అనే నిష్ఠూరాలు. ఇవన్నీ ఊహించినదే కనుక సుజాత వాళ్ళ మాటలకు ఈసారి అంతగా బాధపడలేదు. ఆ పాపకు రమ్య అని పేరు పెట్టారు. ఎప్పటిలాగే అత్తారింట్లో అదే చాకిరీ, అదే పరిస్థితి. విజయ్ ప్రవర్తన ఏం మారలేదు. అతను తల్లిచాటువాడు. ఏదో అంటి ముట్టనట్లుగా పిల్లలను చూసేవాడు. ఇంకా వాళ్ళ స్వభావం మారదు అనుకొని తన బిడ్డలను ప్రాణంగా పెంచుకుంటోంది సుజాత. ఇంట్లో ఏ శుభకార్యాలైనా సుజాత చేత నూతన దంపతులకు మంగళహారతిని కూడా పట్టనిచ్చే వాళ్ళు కారు అత్తా తోడికోడన్లు. అక్షింతలు వేసి దీవిస్తే వాళ్ళకి కూడా నీలాగే ఆడపిల్లలు పుడతారనేది అత్తగారు. ఆవిడ మాటలకు, చేసే అవమానాలకు సుజాత ఎంతో బాధపడేది. విజయ్తో చెబుదామనుకుని ధైర్యం చేసి ఒకసారి అతనితో చెప్పగా అతను తల్లిని వెనకేసుకొచ్చి తనపై చేయి కూడా చేసుకున్నాడు. ఇక తన కర్మ ఇంతే అనుకొని ఎంతో ఓర్పుగా ఆ ఇంట్లో ఉంటూ తన పిల్లల్ని పెంచుతోంది సుజాత. కాలం గడుస్తోంది. విజయ్ అన్నల పిల్లల చదువులు పూర్తయి వాళ్ళకి వేరే చోట్ల ఉద్యోగాలు కూడా వచ్చాయి. దివ్య, రమ్యలు చక్కగా చదువుతూ మంచిగా వృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళ అభివృద్ధిని చూస్తూ తన బాధలన్నిటినీ మర్చిపోతూ పిల్లలే ప్రాణంగా బ్రతుకుతోంది సుజాత. పిల్లలు కూడా ఎదుగుతున్న కొలది ఇంటి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ముందుగా తండ్రిని మార్చే ప్రయత్నం చేశారు కానీ ప్రయోజనం శూన్యం. ఇంట్లో వాళ్ళు కూడా అదే తీరు. ఇంకా పిల్లలు తమ తల్లిని, ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని తల్లిని ఊరడించి సంతోషపెట్టేవారు. కాలం వేగంగా సాగుతోంది. చూస్తూ ఉండంగానే దివ్య, రమ్యలు చక్కగా మెరిట్ మార్కులను తెచ్చుకుంటూ ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. సుజాత వాళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు. కానీ అల్లుళ్ళు అమెరికాలో ఉద్యోగాలు, బుద్ధిమంతులు, మంచి అల్లుళ్ళు దొరికారు అని సుజాత సంతోషపడి ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. దివ్య, రమ్యలు వాళ్ళ భర్తలతో అమెరికా వెళ్లారు. కన్న పిల్లలను అంత దూరంగా పంపుతున్నందుకు బాధపడుతున్న తల్లిని వాళ్ళిద్దరూ ఓదార్చి వాట్సాప్ వీడియో కాల్స్ ఉంటాయి కదమ్మా, ఏమీ బాధపడకు, కొన్నాళ్లకు నీవే మా వద్దకు వచ్చి ఉండు అన్న వాళ్ళ మాటలకు తనకి తానే నిబ్బరించుకొని వాళ్ళను సంతోషంగా అమెరికా పంపింది. అమెరికాలో దివ్య, రమ్యలు సంతోషంగా కాపురం చేసుకుంటూ వారాంతంలో తల్లిదండ్రులకు వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు. క్రమేపీ విజయ్ మనస్తత్వం కాస్త మారి పిల్లలపై ప్రేమ పెరుగుతోంది. ఇది గ్రహించిన సుజాత సంతోషించింది. క్రమేణా దివ్య, రమ్యలు అమెరికాలో మంచి కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. 2 సంవత్సరాల తర్వాత దివ్య గర్భవతి అయింది. విషయం విన్న సుజాత వాళ్ళు చాలా సంతోషించారు. అమెరికన్ పౌరసత్వం కోసం అక్కడే పురుడు అన్న కూతురు అల్లుడి మాట కాదనలేకపోయింది సుజాత. పాస్పోర్ట్ వగైరాలు వాళ్లే ఏర్పాటు చేశారు. 9వ నెలలో సుజాత అమెరికా వెళ్ళింది. కొన్ని రోజులయ్యాక దివ్యకు సుఖప్రసవం జరిగి పండంటి బాబు పుట్టాడు. విషయం విని విజయ్ తను తాత అయినందుకు చాలా సంతోషించాడు. ఆ బాబుని చూసి విజయ్ తల్లి ఆనందించింది. అమెరికాలో 6 నెలలు ఉండి కూతురి ఆరోగ్యాన్ని, మనవడి ఆలనా పాలనా చూసి ఇండియాకు వచ్చింది సుజాత. కొన్ని నెలలయ్యాక సుజాత వాళ్ళింట్లో అందరూ పెద్దవాళ్ళయ్యారని తల్లి సమక్షంలో ఆస్తి పంపకాలయ్యాయి. విజయ్ అన్నలు వాళ్ళ భార్యలతో వేరువేరు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆఖరి కొడుకైన విజయ్ వద్దే ఉంటానని అత్తగారు వాళ్ళకి చెప్పి ఇక్కడే ఉంటోంది. సుజాత తనకు జరిగిన బాధలను, అవమానాలను మనసులో పెట్టుకోకుండా తన అత్తగారికి సపర్యలు చేస్తూ ఆవిడను కంటికి రెప్పలా చూసుకుంటుంది. విజయ్ అన్నా, వదినలు అప్పుడప్పుడు వచ్చి ఆమెను చూసి వెళ్ళేవారు. ఒక రోజున ఆవిడకు పక్షవాతం వస్తే విజయ్, సుజాతలు ఆవిడను కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చి మంచి వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని నెలలయ్యాక ఆవిడ నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూసింది. విజయ్, సుజాతలు దుఃఖించి అందరికీ కబుర్లు చేశారు. జరిగింది తెలిసి
లేసి విజయ్ అన్నలు వదినలు వచ్చి జరగవలసిన తతంగాన్ని పూర్తి చేసి 10 రోజుల పాటు అక్కడే ఉండి అంతా ఎవరిళ్లకు వాళ్ళెళ్లారు. చూస్తుండగానే విజయ్ తల్లి సంవత్సరికాలు కూడా పూర్తయ్యాయి. ఏదో చప్పుడైతే సుజాత గత స్మృతుల నుంచి తుల్లిపడి లేచి వంటగదిలోకి వెళ్ళింది. క్రితం రోజున అత్తగారి ఆబ్దికమైనాక ఇదివరకు ఆవిడ మాటలు, చేసిన అవమానాలు మర్చిపోదామని అనుకున్నా మనసులో పదే పదే గుర్తుకు వచ్చి బాధపడుతోంది సుజాత. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.